నా పేరు ఆవులయ్య. నేను ఏలూరు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ని. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ మధ్య ఆంధ్రప్రదేశ్గా మారింది. అదేవిధంగా పల్లెల్లో బెల్ట్ షాపులు ఉండగానే కొన్ని కథనాలు వచ్చాయి. వీటికి స్పందనగా కూడా మా కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ నిశాంత్ కుమార్ సార్ ఐఏఎస్, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ రాఘుదేవ్ శర్మ సార్ ఐపీఎస్, మా డైరెక్టర్ గారి ఆదేశాల మేరకి మొత్తం మద్యం షాపులన్నిటి కూడా టైం ప్రకారమే తెరవాలి, టైం ప్రకారమే క్లోజ్ చేయాలి అనే విధంగా నైట్ టైము పెట్రోలింగ్ చేస్తున్నాము. మొత్తం జిల్లా అంతా కూడా, జిల్లాలో 155 షాపులు ఉన్నాయండి. 155 షాపులు కూడా రాత్రి 10 గంటలకే మూతేస్తున్నాం. అదేవిధంగా నైటు పెట్రోలింగ్ చేస్తున్నాం. మా సిబ్బంది అంతా ప్రతి స్టేషన్లో ఆయా ఎస్హెచ్ఓలు నైట్ 10 కల్లా షాపులు మూసేసి 155 ఫోటోలు మాకు పెట్టాలి, నైట్ పెట్రోలింగ్ చేయాలి. ఆ విధంగా నైట్ బియాండ్ 10 తర్వాత సేల్ లేకుండా కట్టడి చేశాం. మీరు ఇటీవల మన 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 పత్రికలోని వార్తలు కూడా వచ్చాయి. మరి డీసీ మేడం గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఎంఆర్పి ధరల కన్నా కూడా ధరలు అమ్ముతున్నారు అని కొన్ని వీడియోలు రావడం జరిగింది. వాటికి స్పందనగా మేము ఇమీడియట్గా దాడులు చేశాము. ఎర్రగుంటపల్లి చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎర్రగుంటపల్లిని అదే కనకదుర్గ వైన్స్ మీద కూడా మేము ఎంఆర్పి కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరు మన బెల్ షాపుల విషయానికి వస్తే, ఇప్పుడు వరకు జిల్లాలో మన కొత్త ఎక్సైజ్ పాలసీ వచ్చిన తర్వాత అక్టోబర్ 16 నుండి కొత్త ఎక్సైజ్ పాలసీ వచ్చిందండి. అప్పటి నుండి ఇప్పుడు వరకు చూస్తే 456 బెల్ షాప్ కేసులు పెట్టాం, 470 మందిని అరెస్ట్ చేశాం. అదేవిధంగా ఈ బెల్ షాప్స్ కూడా ఎవరైనా ఆర్గనైజ్డ్గా వైన్ షాప్ వాళ్ళు మీరు చూసుంటారు, డోర్ డెలివరీని వచ్చింది ఒకసారి ఇక్కడ కుక్కునూరు మండలంలో. ఆ వ్యాన్ మీద మేము కేసు పెట్టి ఆ వ్యాన్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా ఆర్గనైజ్డ్ బెల్ షాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమన్నా మా కంప్లైంట్ వచ్చిన ఇమీడియట్గా స్పందించి వాటి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా బెల్ షాపులకి సప్లై చేసినటువంటి వైన్ షాపుల మీద కూడా 5 వైన్ షాపుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఒక్కొక్క వైన్ షాప్కి 5 లక్షల పెనాల్టీ కూడా వేశాం. ఉదాహరణకి ఇప్పుడు కుక్కునూరు మండలంలో 2 వైన్ షాపులను ఆ విధంగా సస్పెండ్ చేయడం జరిగింది. ఏలూరు రూరల్లో పెదవేగ మండలంలో ఒక వైన్ షాపును సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా భీమడోల్లో ఒక వైన్ షాపును సస్పెండ్ చేయడం జరిగింది. బెల్ షాపులకు సప్లై ఇస్తూ ఉంటే బెల్ షాపుల మీద ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందండి. అదేవిధంగా బెల్ షాపులకు సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ మీరు ఇచ్చినా కూడా ఇమీడియట్గా మేము రియాక్ట్ అయ్యి వాటి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాలి. జిల్లాలో నాటు సారాయి చాలా ఎక్కువ ఉన్నిందండి. ముందేంటంటే ఎక్సైజు ఎస్సీగా విడిపోయి ఉన్నాయి. అప్పుడు సిబ్బంది రెండిట్లో కొరతగా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దయ వల్ల, మంత్రి గారి దయ వల్ల 2 డిపార్ట్మెంట్లు కూడా ఒకటిగా చేయబడ్డాయి. మరి ఎక్సైజు పూర్వ వైభవం వచ్చింది దానికి. మాకు సిబ్బంది కొరత లేదు. ఇప్పుడు ఈ 140 గ్రామాల్లో ఏలూరు జిల్లాలో నాటుసారా ఉన్నట్లుగా మేము గుర్తించామండి. ఫస్ట్ ఏంటంటే మా కమిషనర్ గారి ఆదేశాల మేరకి, గవర్నమెంట్ ఆదేశాల మేరకి 140 గ్రామాల్లో నాటుసారా ఉన్న గ్రామాలుగా గుర్తించాము. ప్రభుత్వం నవోదయం 2.0 అనే ప్రోగ్రాంను ప్రవేశపెట్టింది. నవోదయం 2.0 అంటే ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ పల్లెల్లో కూడా నాటుసారా లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ సంకల్పంతో జీవో 17 ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అది జనవరి 10వ తారీఖున 2025న ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం. ఈ జీవోకు అనుగుణంగా మేము 140 గ్రామాల్లో దాడులు ఉధృతంగా చేశాం. పోలీస్ ఆఫీసర్సు, ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకి పోలీస్ ఆఫీసర్సు, తర్వాత కలెక్టర్ మేడం ఇన్స్ట్రక్షన్ మేరకి రెవెన్యూ విఆర్ఓసు అందరం ఎక్సైజ్లో అందరం సంయుక్తంగా అన్ని విలేజ్ల్లో కూడా దాడులు చేశాము. దాడులు చేసి ఇప్పటికీ జిల్లాలో దాదాపుగా అంటే 0 లెవెల్కి తీసుకొని వచ్చాం. ఇది నాటుసారా అనేది చాలా ఆరోగ్యానికి హానికరము. ఇది అన్హైజెనిక్ కండిషన్స్లో తయారు చేయబడుతుంది. సాంకేతికత లేకుండా ఎవరంటే వాళ్ళు యూరియా వేసి చెప్పులు వేసి తయారు చేస్తారు. అటువంటి నాటుసారా తాగితే ప్రజలు తొందరగా చనిపోతున్నారు, వాళ్ళ కుటుంబం బదాన పడుతుందని ముఖ్యమంత్రి గారు నవోదయం 2.0 అనే ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఏలూరు జిల్లాలో ఇప్పుడు దాదాపు సారాయి 0 అయిపోయింది. మే 31కి డెడ్ లైన్ మాకి. మే 31 దీన్ని సారా రహితంగా తీర్చిదిద్దేదానికి కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకి ప్రయత్నాలు ముమ్మరం చేశాము. అదేవిధంగా ఈ సారా మీద ఆధారపడి
చాలామంది జీవిస్తున్నారు. అదే సారానే తయారు చేసుకుని అమ్మడం ఇదంతా. వాళ్ళు ఈ సారా మానిపించడం వల్ల వాళ్ళ మళ్ళా రోడ్డు మీద పడతారని ప్రభుత్వం ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ప్రత్యామ్నాయ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టాము, జీవోలోని ఇచ్చింది. ఆ ప్రత్యామ్నాయ ఉపాధి కింద కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు ఇప్పుడు జిల్లాలో ఒక 35 మందిని ఉన్నతి అనే పథకం కింద మనిషికి ₹1,00,000 లోన్ శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు ఖరారు అయిపోయింది. కలెక్టర్ మేడం గారు ఆదేశాల మేరకు పీడీడీఆర్డీఏనో వాళ్ళందరినీ కూడా మేము అనుసంధానం చేసుకొని ఉన్నతి కింద 35 మందిని, శ్రీనిధి కింద 32 మందిని, అదేవిధంగా బ్యాంకుల ద్వారా 65 మందిని, అంటే మొత్తం 137 మందికి లోన్లు శాంక్షన్ అయ్యేదానికి అందరం కూడా రెడీ చేశాము. ఈ లోన్ శాంక్షనింగ్ కూడా ఈ మంత్ ఎండింగ్కి అయిపోతాయండి. 137 మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున. అంటే వాళ్ళు చాలామంది ఈ సారా తయారు చేసే వాళ్ళు పూలు అమ్ముకుంటాము, పిండి మిషన్ పెట్టుకుంటాము, ఇస్త్రాకులు కుడతాము, కొంతమంది జెంట్స్ చికెన్ స్టాల్ పెట్టుకుంటాము, స్వీట్ స్టాల్ పెట్టుకుంటాము. ఇటువంటి వ్యాపారాలు వాళ్ళు కోరుకున్నారు. దాని కింద శ్రీనిధి కింద ₹1,00,000 వడ్డీ లేకుండా రుణం. ఇవన్నీ కూడా కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు పీడీడీఆర్డీఏ, తర్వాత సిర్పు సిఇఓ, హార్టికల్చరు, అనిమల్ హస్బెండరీ, జేడీ అనిమల్ హస్బెండరీ, ఈ డిపార్ట్మెంట్లన్నీ కూడా సంయుక్తంగా మేము సమావేశాలు కూడా నిర్వహించి వాళ్ళు ఎవరెవరు అర్హులు ఈ లోన్లు శాంక్షన్ చేసేదానికి అని వాళ్ళని గుర్తించి ఇప్పటికీ 137 మందిని ఎలిజిబుల్ లిస్టుగా తీసుకొచ్చాం. ఈ 137 మందికి కూడా జూన్ 10 లోపల ఫుల్ షేపులో కలెక్టర్ మేడం గారి ద్వారా వాళ్ళకు లోన్లు వాళ్ళ అకౌంట్లో వేయించడం జరుగుతుంది. కలెక్టర్ మేడం గారి ద్వారా శాంక్షన్ ఆర్డర్ ఇప్పిస్తామండి. ఎక్కడైనా ఎంఆర్ పొయిలేషన్ ఉంటే ఇప్పుడు నేనే పోయి కేసు పెడతాను. ఎక్కడ ఎంఆర్ పొయిలేషన్ లేదు మేము కేసు పెట్టడం జరిగిందండి. ఎంఆర్పి ఈ విధంగా వీడియో రావడంతో మేము అలర్ట్ అయ్యి మొత్తం చెక్ చేసాము. చింతలపూడి స్టేషన్లో ఎర్రగుంటపల్లిలో మేము ఎంఆర్పి కేసు నమోదు చేయడం జరిగింది. ఆ షాపును కూడా షోకాజ్ నోటీస్ ఇస్తాను, 2-3 రోజులు సస్పెండ్ చేసేస్తాం. బార్లు, రెస్టారెంట్స్, లైసెన్స్ ప్రిమిసెస్ 11 వరకు ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ అయ్యేసి లిక్కర్ చిక్కుతుందని అట్ట అనుకుంటారు. 11 తర్వాత చిక్కితే ఇప్పుడు మేమేంటంటే ఏ షాపు దగ్గర కూడా 10 తర్వాత అన్నీ 10కి మూసేస్తున్నాం. చిక్కదు లిక్కరు. 11 అయితే బార్లో చిక్కుతుంది. బార్లో పోయి కూర్చొని తాగొచ్చు, బయట లిక్కర్ చిక్కదు. ఆ పరిస్థితి ఏదన్నా కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళ మీద కేసు పెడతాం. మా సిబ్బంది కూడా మీరు గమనించినట్టు 4-5 రోజుల నుండి గట్టి ముమ్మరం చేసాం. ఎక్కడన్నా కాలేజ్ గ్రౌండ్స్ ఉంటాయి, అక్కడైనా తాగుతాను తెచ్చి కేసు పెడతాను. అదేవిధంగా ఎక్కడన్నా అంగన్వాడీ కేంద్రాలు ఆ పక్కన స్కూల్ బిల్డింగ్లో కూర్చోవడం, ఎలిమెంటరీ స్కూల్స్ నైట్ ఉండవు, టీచర్స్ వాళ్ళు లాక్ చేసుకొని పోతారు. అక్కడ ఏమన్నా మీరేమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే కేసు పెడతాం. తర్వాత మా సిబ్బంది ద్వారా కూడా చూస్తుంటాం మేము. మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా కేసు పెడతాం. ఇప్పటికీ ఓపెన్ డ్రింకింగ్ మీద 70 కేసులు పెట్టామండి. 70 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఓపెన్ డ్రింకింగు, పబ్లిక్ కన్జంప్షన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ కూడా పెట్టామండి. అవి ఇవి కలిపి ఓపెన్ డ్రింకింగ్, పబ్లిక్ కన్జంప్షన్ కలిపి 70 కేసులు నమోదు చేశాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.